వెంకీ, నేను రేపు వెళ్ళిపోతున్నాను. నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏటీఎం రాబిన్ హుడ్ ఫ్రీ. వాడి తలరాతలో నా రోల్ పెద్దగా ఉన్నట్లేదు. ఏంటి సుందరం? ఒక వైటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అయినా పోలీసులు చెప్పు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? మీతో పెద్ద తలనొప్పిగా ఉంది. సరే చెప్పు. మీరే చెప్పారుగా, బ్యాంక్ మీద పగ పెంచుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఓకే సుందరం, ఇది ఇప్పుడు మన మధ్యనే ఉండాలి, మన ఇద్దరి మధ్యనే. ఓకే, డూ వన్ థింగ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ చెన్నై ఫ్లైట్కి 2 టికెట్స్ బుక్ చేయించు. నేను ఇటు తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. ఏంటి అయిపోయిందా? చిన్న పని గుర్తొచ్చింది, కలుద్దాం. సిద్ధార్థ్, విశాఖ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే తీసిపెట్టాను. ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ఫోటో మాత్రమే ఇక్కడ దొరికింది, చూడండి. సిద్ధార్థ్ ఖరగ్పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ టాపర్. 24 ఏళ్ల వయసులో ఈ బ్యాంకులో సిస్టమ్స్ మేనేజర్గా చేరాడు. ఏ బ్రాహ్మణ్ బాయ్. వెనుక అడ్రస్ ఉంది. సార్, స్టాఫ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 లక్షల రూపాయలు కంప్యూటర్ ద్వారా దొంగతనం చేశాడన్న ఛార్జ్, అది జాయిన్ అయిన 3 ఏళ్లలోపే కేసు పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడన్న ఏ వివరమో తెలియదు. డీజీఎం గారు ఏమన్నారు? ఇదే కదా అతను చెప్పింది. ఫోటో ఏమైనా? లేదు, అడ్రస్ మాత్రం దొరికింది. ట్రాజడీ ఏమిటో తెలుసా సార్? తమిళనాడు గవర్నమెంట్లో అందరూ గౌరవించేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకితను. లెట్స్ సీ. నేను ఫిలిక్స్, బెజవాడ నుంచి వస్తున్నాను. సిద్ధార్థ్ ఫ్రెండ్ని. రండి బాబు, లోపలికి రండి. సిద్ధు వాళ్ళ ఫాదర్. సిద్ధు ఫ్రెండ్స్ అట. ఇదే సిద్ధు బెడ్రూమ్. ఫిలిక్స్ సార్, నాకు తెలిసి వ్యక్తి. నాకు కూడా. ఇదంతా ఇతను చేసుంటాడంటారా? నో, నెవర్. ఏటీఎం దొంగను ఒకటి చూశాడని చెప్పని, అది వీడే సార్. 5 లక్షల రివార్డును మనం ప్రకటించాక వీడు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపడతావా? పడతాను సార్. నీకు అతని రూపం బాగా గుర్తుంది కదా? ఉంది సార్. గోపి సార్, ఇతన్ని స్కెచ్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళదు. ఓకే సార్. గో సార్. ఓకే రా, బాయ్. ఓకే రా. ఏంటి? దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు.
పక్కన షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట. నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇంటికి వెళ్ళడానికి. ఇండీసెంట్ గా ఉంటుంది కదా కోర్టు చుట్టూ తిరగడం. సార్, నేను అభి, ఈసారి ర్యాంక్ లిస్ట్లో నీ పేరు ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. పోతే నా క్లాస్లో ఉన్నంత వరకు మాత్రం అల్లరి చేయొద్దు. Are you surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming. I presume you're using such a word that you've never experienced them. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా. Mr. Jackson, ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ్ అని అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా? కూడా ఉంటూ కుట్ర పంతావా? నీ సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్ హుడ్ నేనే. అది నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు? వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పిషియస్ ఎంట్రీస్. 123 crores, 123 కోట్ల రూపాయల మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు. సార్, జరిగిన ఫైనల్ ఆడిటింగ్లో, తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్లోనూ దీని మీద దృష్టి పెట్టినట్లేదు. రిలవెంట్ డేట్స్లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే. ఏంటి నువ్వు అనేది? 123 కోట్లు మిస్సింగా? వింటుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ని వెంటనే చెక్ చేయాలి సార్. మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్, బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం. ఈ ఫైల్ ఇద్దాం. ఆ తర్వాత ఆయన ప్రెజెన్స్లోనే చేద్దాం స్టాక్ చెకింగ్. ఏమంటావు? కరెక్ట్గా ఉంటుంది సార్. అదే మనకు మంచిది. డెసిగ్నేటెడ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కంగ్రాట్స్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. నాన్న, వీరే మా జోనల్ మేనేజర్ గారు.
చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నాకు కూడా. సార్ నా పేరు నందకుమార్ మా. హలో, వచ్చినందుకు సంతోషం, రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం సార్. ఇతను వెంకటేశ్వరరావు, డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్, ఆన్ డ్యూటీ. మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగచ్చు, అది మీకు తెలుసు. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. వాట్ డు యు మీన్? అవును సార్, మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు. అందుకే సార్ ఈ అరెస్ట్. నో, ప్లీజ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, అది తెలుసుకోవడానికే ఈ అరెస్టు, ఇన్వెస్టిగేషన్. హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి. సార్ ప్లీజ్ ప్లీజ్, మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి. బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి. అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు. మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఒక ఇంట్యూషన్ గురించి. నీతితో కూడిన కారణమేదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని. అది ఇదేరా. ఈ మునక్కాడ సాంబారుగాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో, హత్యలో కాదు, పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ధైర్యం కోసమే, జీవితంలో అవసరం పడొచ్చని. లూటీ చేసిన డబ్బంతా కూడా ₹1 ఖర్చు చేయకుండా దాచాను. ఇక్కడే, ఈ ఫ్లాట్లోనే, తన రక్షణలో. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్. I'm sorry. అరెస్ట్ చేసిన తర్వాత సిద్ధుని చాలా హింసలు పెట్టారు. ఏయ్, ఆపండి. తెలివి నీ ఒక్కడికే ఉందనుకోకు, నాకు ఉంది. నువ్వు కనిపెట్టిన 123 కోట్లు నా వాళ్ళకే ఇచ్చా. చాలా శ్రమపడ్డావు. దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బా హాస్పిటల్లో ఉన్నాడు. తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు. తనని నాశనం చేసుకునే రివెంజ్, దానికి నువ్వు సపోర్ట్. చూడు, ఫ్రెండ్స్ కదా, నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను. రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికి ముందు ఒక ట్రై. వాడిని పిలు. ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. సిద్ధు, నాకు తెలుసు, దీన్ని ఆపేయాలి. టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి. సంతోషంగా జీవించాలి. అదే నేను చెప్పాలనుకున్నది. నీ జవాబు నాకు కావాలి. జవాబు కావాల్సింది నీకు కాదు రూపా, అది నాకు తెలుసు. ఫిలిక్స్, ఫిలిక్స్,
నీ అటెంప్ట్ని అభినందిస్తున్నాను. బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని. ఇంకా నా వెంట పడొద్దు ఫిలిక్స్. సిద్ధు సిద్ధు నేను చెప్పేది విను. పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఇదిగో ఇది చూసావా? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను ఇది తీసుకున్నాను. రేపు టీవీ, పక్క రోజు పేపర్, తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడడానికి. అదిగో అటు చూడు, ఒక ఫేక్ కాల్కి వచ్చిన ఏంటి ఫిలిక్స్, రూప కనిపించడం లేదు? ఏంటి రోయ్, చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? ఏంటి నువ్వు అనేది? నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి నువ్వు కానీ ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు, నీ సిస్టర్లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారా? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't wanna know what they did to me, and I don't wanna think, but it's plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I wanna do what's right for me. It's R-O-B-I. రాబిన్ హుడ్. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా. ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా? సరే, ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ అనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నాం రూపా. ఓ బాయ్. హలో సుందరం. సార్. ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈ రోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్.
ఎలమంచులు గెట్టి వెళ్ళాలి. ఇలా నేరుగా వెళ్ళాక పోలీస్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సెకండ్ షో చూసి వస్తున్నాను సార్. పెట్రోల్ అయిపోయింది, అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏవాయ్ నువ్వు పోనీ. ఓహో, నువ్వు మన బ్యాచ్ అనమాట. This is the car. Now the track is clear. How? ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? దాట్ క్వశ్చన్ స్టిల్ రిమైన్స్. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఏమ రైట్? ఎస్. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. Why? Electromagnetic waves. No, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. Oh. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాల్ని డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు.
అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందున్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గర సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్. సూసన్ జక. ఎరా చావడానికే ఇంత స్పీడు? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది. తర్వాత పొద్దు కానీ ముందు సార్ దగ్గరికి రా. ఏంటయ్యా? చేయి చూపించినా ఆపకుండా వెళ్తున్నాడు సార్. పైగా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడి నుండి వస్తున్నావా ఈ టైంలో? రైల్వే స్టేషన్ ఉంది ఆ సార్. పక్కన నిల్చో. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏయ్, దిగో. నడు. తాగి బండి తోస్తున్నావా? ఫుల్ బూజింగ్ సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా? ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత ఎవడన్నా హెల్మెట్ పెట్టుకుంటాడా? ఎరా రే, బతకాలని ఆశ లేదా? అయ్య బాబు, ఎందుకు లేదండి. నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరిపోతుండే ఒకడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి అడిగి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందారా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయానండి. వెళ్ళి ఆ పక్కన నుంచోరా. అదేంటి సార్ అన్యాయం సార్ ఇది. ఇవో ఇది అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రూల్స్ అన్ని ఏంటంటే 2 పెగ్గలేడానికి వీల్లేదు, హెల్మెట్ సీట్ పెట్టి కదా బాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది. తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కున్నది. యాక్సిడెంట్ అయింది అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే జరుగుద్ది. ఏయ్, అటు చూడు, వెంకీలా ఉన్నాడు. వెంకీ, ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్ కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఏంట్రా విషయం? హెల్మెట్ లేదనేనా? 10-20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసరు, బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి. నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా, నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నోడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం. 2 పెగ్గులు కొట్టాను. సారీ, తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చోరా. మైండ్ యూర్ వర్డ్స్. మేనమాల మాట్లాడతావేంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇగో ఇలా పక్క నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకితాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా. నువ్వు ఇలారా. నిన్ను కదరా. ఓహో, నన్ను పిలుస్తాడు. హెల్మెట్ లేకుండా ఇలా బండి నడపొచ్చా? సరే, ఓ పని చెయ్యి. 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను సరే వెళ్ళు. నా బ్యాగ్ తీసుకుంటాను. సార్ ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి ఇటువయ్యా. ఏ వెంకీ, నేను వస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు. వెళ్ళేది జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకేమైనా ఎయిడ్సా? పోనీ ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్. కార్లో నీతో వచ్చింది, ఇప్పుడు బైక్ మీద ఆడితే వెళ్ళిపోతుంది. ఈ ఆడపిల్ల జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు. నేను కోడి కూర్చే టైంకే వచ్చాను. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు? త్వరగా కానీ, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్, ఓ డౌట్ అడగమంటావా?
ఏటీఎం ఆపరేట్ చేసేటప్పుడు వచ్చేటివి ఈఎం వేవ్స్. అది డీకోడ్ చేసి డేటా కలెక్ట్ చేయడం సాధ్యమేనా? ఎనీ ఛాన్స్? బ్రిలియన్. సాధ్యమే కదా? చూసావా నా టాలెంట్? ఐ మీన్ రైట్ ట్రాక్ యార్. కానీ నిజంగా చెప్పాలంటే దొంగనే దీని గురించి అడగాలి. నకరాలు బాగా ఎక్కువయ్యాయి. సర్లే, త్వరగా రెడీ అవ్వు, నన్ను డ్రాప్ చేద్దు కానీ. వచ్చేస్తానుండు. బ్యాంక్ నుంచి అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నాను. రెండు ప్రీపెయిడ్ కార్డులు దొరికాయని పాప ఆ మాస్టర్ని సందేహించడం అన్యాయం. నీకింకా పోలీస్ బుద్ధి పోలేదనుకుంటా. వాడు పరిచయం అయిన తొలి రోజుల్లోనే వాడు వెనక ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు క్లియర్ అయింది నా డౌట్. డౌట్ కాదు, నింద. సరే, నేను పరిచయం అయినప్పుడు నువ్వు చాలా అందమైన అమ్మాయివి కదా. ఓ, ఆ అందగతితో కలిసి జీవితాంతం నడుస్తానని భయం కలిగింది. ప్రస్తుతానికి దొంగ వాసన పసిగట్టు. ఇక నుంచి ఆ దొంగ ఆట కట్టయినట్టే. సిటీలో ఉన్న అన్ని ఏటీఎం సెంటర్స్లోనే కెమెరాస్ని యాక్టివేట్ చేయమని చెప్పాను. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. వాడికి అక్కడ కెమెరా ఉందన్న సంగతి తెలియదు కదా. వెంకటేష్. ఎస్. గ్లోబల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్. అమ్మా నాన్నలు చెన్నైలో సెటిల్ అయ్యారు. స్టేట్స్లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు. రైట్? నీకెలా తెలుసు? లేదు బాబు, నీ ఫేస్ చూసి చెప్పాను. ఫేస్ చూసి కాదు, భయపడకండి సార్, ఈయన మా నాన్నగారు. క్లాస్ చాలా గొప్పగా చెప్తారని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను అంత గొప్పగా చెప్పున్నట్టయితే అభిరామ్ ఎప్పుడో పాస్ అయి ఉండేది. నేను పాస్ అవడానికి సారేం కష్టపడిన అవసరం లేదు. వస్తానండి. ఓకే, కలుద్దాం. ఓకే సార్, టీ షర్ట్ అదిరిపోయింది. సార్, కార్డు ఇన్సర్ట్ చేసిన వెంటనే కెమెరా Secret side. సిటీలోని ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల సిటీ వెలుపల నుంచి నర్సీపట్నం వరకు ఉన్న అన్ని ఏటీఎంస్ లోనూ దొంగతనం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఐబీఐ కార్డును ఉపయోగించి మిగతా బ్యాంకులో క్యాష్ డ్రా చేయడం జరిగింది. దీనిపై ఒక నివేదికను సమర్పించవలసిందిగా హోమ్ మినిస్టర్ ఈ కేసు పరిశోధిస్తున్న ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు. హలో, ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి. సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి. ఎందుకు సార్? చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళొద్దు. ఓకే సార్. గోపి, సార్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి. ఓకే సార్. అందరూ బయటకు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈవిడెవరు? తను సెక్రటరీ, ఈమె సిస్టమ్స్ హెడ్. ఓకే. శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్? జంపు జిలానీనా? మీ బ్యాంకు, మీ కస్టమర్స్, పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి. ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి. కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా?
దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే. ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఏమైంది, పట్టుకున్నారా? ఈ రోజు పేపర్లో చూశాను, పోలీసు వాళ్ళ ప్రతిభ. దొంగను పట్టించిన వాళ్ళకి బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్. అయ్యో, మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్, కొంచెం టైం పడుతుంది. ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటానా? నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. మిస్టర్ మాధవ్, ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్. దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, దానికి డిఫెన్స్. గో త్రూ ఇట్. చచ్చాక జాతకం ఎందుకు? బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది, నీకు తెలీదా? అది విధి. ఇంకేంటి, వచ్చిన పని అయింది, వెళ్ళటం లేదా? వెళ్ళకుంటావా? సార్, నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? హలో, వెళ్దూగానుండు. కస్టమర్స్కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్డే కదా చెప్పాలి. మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాదు, మా ఆఫీస్లో. ఇప్పుడు తీసుకెళ్ళను, వస్తే చాలు. అది నేను చేస్తున్న ఫేవర్. ఓకే? అంజనా అరోరా. ఓహో, నువ్వు ఇంకా అది వదలలేదా? అదెందుకు వదిలిపెడతాను? ఉన్నన్నాళ్ళు పక్కనే ఉండి ఇప్పుడు నాకు మొగుడయ్యావు కదరా. రేయ్, నాకు తెలిసి నీకు ఆ మార్వాడి పిల్ల అంటే చాలా ఇష్టం అని. నీదంటే ప్లాటోనిక్ లవ్. నేను తనని ట్రై చేసింది నిజమే, బట్ తను గైనకాలజిస్ట్ని కలిసి ఆపరేషన్ చేయించుకుంది. దాంతో ఆ పిల్లని వదిలేశాను. రేయ్, మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా. వదిలే. గోపి సార్, ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను కానీ ఎనీవే, గుడ్ లక్.